మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా గాంట్ల యాదగిరి వార్డు మెంబర్తో కలిసి ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. తాను గెలిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పనిని, ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్తానని, గ్రామాల్లోని డ్రైనేజీలు, వీధి దీపాలు, సీసీ రోడ్లు చేస్తానని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. ఒకసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, గ్రామాభివృద్ధికి యువత ముందడుగు బాటలు వేస్తారని, గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడతానని, గ్రామాభివృద్ధి అనే లక్ష్యమని, ప్రజలు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తన గెలుపు అనంతరం గ్రామాభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డమీది నరసింహులు, పొల్లబోయిన నరసింహులు, దుర్గయ్య, పోచయ్య, నరసింహులు, శ్రీను, లక్ష్మణ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గ్రామం నుండి స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాం. ఈరోజు డోర్ టు డోరు ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అదే గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న సమస్యలన్నీ, ప్రభుత్వ పరంగా వచ్చిన పథకాలన్నీ ప్రజలకు అందే విధంగా పనిచేస్తానని ప్రజలకు చెప్తున్నాం. సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, మురికి కాలువలు కానీ, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్ళి అన్ని పథకాలు అందే విధంగా పనిచేస్తామని ప్రజలకు తీసుకుపోతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. డోర్ టు డోరు ప్రచారం చేస్తున్నాం. గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాం.